కమిషనర్ గారికి అలాగే చైర్మన్ గారికి మరి ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి మరి ఇది ఈ ప్రాబ్లం మాత్రం ఎవరికి కనబడతలేదు. కేవలం డబ్బు సంచుల కోసం, డబ్బుల కోసం, పార్టీలు మారడం కోసం ఉన్నంత ఆరాటం ఈ ప్రజల పనుల మీద మాత్రం లేదు. దాదాపు 5 సంవత్సరాలు అవుతాయి. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య కనబడతలేదు. ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించండి. మరి ముఖ్యంగా మరి ఈ డబ్బులే కావాలనుకుంటే ఇదే వార్డు నుంచి 12వ వార్డుకు 23వ వార్డుకు సంబంధించి ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క ఇంటికి ఒక 10 రూపాయల చొప్పున్నో 20 రూపాయల చొప్పున్నో నేను భిక్షాటన చేసి ఈ వార్డు కౌన్సిలర్కి ఇస్తా. మరి అప్పుడన్నా ఈ మోరు చేయిస్తారో, ఈ డ్రైనేజ్ సమస్య చేయిస్తారో. ఇటుండి వెళ్లే దారులకు వెళ్లే స్కూల్ వ్యాన్లు, స్కూల్ పిల్లలు ఎటు చూసినా కూడా ఈ సమస్య ఎంత ఇబ్బందిగా ఉన్నదో ఒక్కసారి కూడా మీరు ఆలోచిస్తలేరు. మరి ముఖ్యంగా ఈ ఊరి ఇప్పుడు మా హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అన్న ఈ ఊరి ఆడబిడ్డగా చెప్తున్నా, గత 4 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంటూనే ఉన్నది. మరి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మరి మీరు తగ్గ ఫర్ మీద ఇవాళ మున్సిపల్ కైవశం చేసుకున్నాని మరి తొక్కుకుంటా కార్లు బోనించకుండా చెప్తున్నారు కదా. ఇదే తొక్కుకుంటే ఈ పని చేయదు. ఫస్ట్ ఈ పని చేసి చూపెట్టుర్రి. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఎక్కడ సమస్యలు ఉన్నాయో మేము చూపెడతాం. మేము కేవలం అధికార పార్టీ గురించి మాట్లాడతలేం, ప్రజల సమస్యల కోసమే మాట్లాడతాం. ప్రజల అందులోనే ఉంటాం మేము. ముఖ్యంగా ఈ సమస్య ఈ వారం రోజులలో మీరు చేయకపోతే మేమిద్దరం కలిసి ఇదే వాటిలో భిక్షాటన చేసి ఇదే మోరని చేయిస్తాం. జై హింద్, జై కాంగ్రెస్.